శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 638వ నామం స్వర్ణగర్భ. మంత్రస్వరూపంలో శ్రీ స్వర్ణగర్భాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే స్వర్ణమును తన గర్భమునందు ధరించిన తల్లి అనే అర్థం మనకు తెలియవస్తుంది. స్వర్ణము మొదలైన ధాతువులను మనలను భరిస్తున్న తల్లి అయిన భూదేవి తన గర్భమునందు కలిగి ఉంటుంది. కాబట్టి ఈ నామం తల్లి అయిన భూదేవిని కూడా కీర్తిస్తుంది. కానీ ఈ స్వర్ణము అనే పదానికి వివిధ రకాల అర్థాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం విశదీకరించుకుంటూ ఈ నామార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గౌరీ అనే నామానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నంలో గౌరీ అంటే శబ్ద బ్రహ్మస్వరూపము అని తెలుసుకున్నాం. ఈ శబ్ద పరబ్రహ్మము లోకములన్నింటినీ ఓంకార స్వరూపంలో వ్యాపించి ఈ లోకములను రక్షిస్తున్నది అని తెలుసుకున్నాం. ఈ పరమ పవిత్రమైన శబ్దములే మంత్రములు. మంత్రం అంటే శబ్ద స్వరూపంలోని ఆ మంత్రాధిష్టాన దేవత. కాబట్టి అన్ని రకాల మంత్రములను తన యందు ధరించిన తల్లి శ్రీ లలితా పరమేశ్వరి. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని స్వర్ణగర్భ అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. అమ్మవారిని శబ్ద పరబ్రహ్మముగా ఈ నామాలలో చెప్పుకుంటున్నాం కదా. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా స్వరంతో అనుసంధానమై ఉన్న విద్యలు. అక్షర స్వరూపము, శబ్దస్వరూపము కలిసిన ఈ విద్యలే లోకములో పరబ్రహ్మమును గురించి తెలిపే విలువైన విద్యలు. ఈ విద్యాస్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి. కాబట్టి విలువైన విద్యలను ప్రసాదించే పరబ్రహ్మముగా ఈ నామంలో అమ్మవారు స్వర్ణగర్భ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ విద్యాస్వరూపిణి మనలను అనుగ్రహించాలని నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.